హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రీవియస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చేసినట్లుగానే ఇప్పుడు ఇంకో కొత్త ఇన్విటేషన్ ఇది. బట్ దీని మీద ఒక స్మాల్ వీడియో ఇంట్రడక్షన్. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ ఏది చేసినా సరే నేను వెబ్సైట్లో ఆ టెంప్లెట్ని సేల్కి పెట్టేసేసి నేను ఇంకా వదిలేసేవాడిని. ఎందుకంటే మినిమం నాలెడ్జ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది రీప్లేసింగ్, టెక్స్ట్ రీప్లేస్లు అవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి నేను దాని గురించి పెద్ద ట్యుటోరియల్ కూడా చేసేవాడిని కాదు. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా పెట్టేసి వదిలేసేవాడిని అనమాట. సో అలాంటిదే ఇది ఒక టెంప్లెట్. బట్ దీన్ని ఏంటంటే మనకి ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు, అంటే నా ప్రీవియస్ టెంప్లెట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా, అంటే మోడిఫై చేసుకునేటట్టు చాలా ఈజీగా స్ట్రక్చర్తో అయితే ఉంటాయి. సో ఇది కూడా ఇంకొంచెం మోర్ ఈజీ అనమాట. సో ఛాలెంజ్ ఏంటంటే మనకి ప్రీవియస్ టెంప్లెట్స్ ఏదైనా సరే వెడ్డింగ్ అనుకోండి, సో మోస్ట్లీ అవి వెడ్డింగ్కే ఉపయోగపడేటట్టు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ టెంప్లెట్ అంటే మనం ఒక టెంప్లెట్ అండ్ మల్టీ అకేషన్స్, అంటే లైక్ ఇప్పుడు ఒక వెడ్డింగ్ది, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వెడ్డింగ్ చూసాం అనుకోండి, సో దాంట్లోనే టెక్స్ట్ ఫొటోస్ రీప్లేస్ చేసుకుని అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్చుకొని మనం బర్త్డేకి తయారు చేసుకోవచ్చు. అలాగే హౌస్ వార్మింగ్ అండ్ అలాగే క్రాడల్ ఫంక్షన్స్, ఇలాంటి ఏదైనా సరే చేయొచ్చు. అలా ఒక సింపుల్గా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఒక టెంప్లెట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అది ఒక్కసారి మనం కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఒక్కసారి డెమోలాగా చూపిస్తాను. వెడ్డింగ్ ఇన్విటేషను అండ్ ఒకటి బర్త్డే ఇన్విటేషన్. సో ఇలాంటిదే మనం క్రాడల్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ కానీ, హౌస్ వార్మింగ్ కానీ, ఇలాంటిది ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. సపోజ్ ఈ వెడ్డింగ్ది ఉందనుకోండి, వెడ్డింగ్ది ఒకసారి చూద్దాం. సో వన్స్ మీరు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డర్లో ఈ 2 ఫైల్స్ అయితే ఉంటాయి, 2 ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్స్. ఒకటి వచ్చేసి వెడ్డింగ్ ఇన్విటేషన్ అండ్ ఒకటి బర్త్డే ఇన్విటేషన్. సో ఫస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూస్తే ఇది స్ట్రక్చర్. మనకి ఇందులో 12 సీన్లు అయితే ఉంటాయి, 12 సీన్స్. అండ్ డ్యూరేషన్ వచ్చేది 1 minute ఉంటుంది. 1 minute డ్యూరేషన్లో మనకి 12 సీన్లు, అంటే 12 టైటిల్స్ ఆర్ 12 ఫొటోస్ ఇలా మనం ఇందులో ప్లేస్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ ఇటు సైడ్ మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది కదా. నా ప్రీవియస్ వెడ్డింగ్ టెంప్లెట్స్లో అన్నిటిలో కూడా స్ట్రక్చర్ అనేది చాలా ఈజీగా, అంటే ఎడిట్ చేసుకోవడానికి బాగా అర్థమవుతుంది అనమాట. ఎక్కడ ఏది ప్లేస్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా ఉంటుంది మనకి. సో ఈ 12 సీన్లు ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న, లేబుల్ కలర్లో ఉన్న ఏది మీరు టచ్ చేయొద్దు. ఓన్లీ గ్రీన్ కలర్, అంటే ఎడిట్ కామ్స్ అనే ఫోల్డర్లో సీన్ వైజ్ 12 సీన్లు వైజ్ మనకి ఫోల్డర్స్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సీన్ 1, ఫస్ట్ 1 వచ్చేసి సీన్ 1. సో ఈ సీన్ 1లో మనకేముంది, ఓం గణేశాయ నమః అనేది ఉంది కదా. సో ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా పేరు రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఈ సీన్ 1లో రీప్లేస్ టెక్స్ట్ అని చూసారా, మీరు ఆ కంపోజిషన్లోకి వెళ్తారు. లేదు సెకండ్ 1 వచ్చేసి ఇంటి పేరు ఉంది కదా, సమ్ కానుకోలను సంథింగ్ ఉంది కదా, వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది. సో ఇదైతే సెకండ్ సీన్లో రీప్లేస్ ఫోటో, రీప్లేస్ టెక్స్ట్ అని ఉంది. అంటే ఫస్ట్కి మనకి ఫోటో ఆప్షన్ లేదు, ఎందుకంటే మనం అక్కడ ఏదైనా పెడితే గణేష్ బొమ్మ పెట్టుకోవాలి. బట్ నేను అది పెట్టలేదు. సో మీరు ఓన్లీ టైటిల్ మాత్రం పెట్టేసుకుంటే సరిపోతుందని. సో సెకండ్ 1 వచ్చేసి ఫోటో ఆప్షన్ ఉంది, ఎందుకంటే ఏదైనా ఫ్యామిలీ ఫోటో, ఇప్పుడు ఇంటి పేరుతో ఉండి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఫోటో ఏదైనా పెట్టాలనుకుంటే ఇక్కడ మీరు ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవచ్చు. బట్ ఈ కేసులో అసలు అవసరం లేదు, మన ఇంటి పేరు ఉంటే సరిపోతుంది కాబట్టి రీప్లేస్ టెక్స్ట్ 2. సో మీరు ఇది కనుక ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇందులో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మీరు ఇక్కడ హైడ్లో ఉంది, అది మీకు నో ఇష్యూ. ఫస్ట్ది కానుకోలను ఉంది కదా, సో అక్కడ ఏదో ఒకటి సర్నేమ్. ఇప్పుడు సర్నేమ్ అనేది ఇక్కడ పెట్టేసుకుని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ ఫైనల్లోకి వచ్చి చూస్తే మీరు పెట్టుకున్న పేరు అయితే రీనేమ్ అవుతుంది. అండ్ ఫోటో యాడ్ చేస్తే ఫోటో. అండ్ థర్డ్ 1 వచ్చేసి ఇక్కడ గ్రూమ్. ఓకేనా, ఇక్కడ గ్రూము అండ్ పేరు ఇక్కడ వస్తుంది అనమాట మనకి ఫోటో. సో ఆ ఫోటో కోసం మనం ఈ థర్డ్ సీన్లో రీప్లేస్ ఫోటో అని చూసారా, అక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎంటీ ఉంది ప్రజెంట్, ఇక్కడ ఏ ఫోటో అయితే లేదు. ఒక్కసారి ఏదైనా ఫోటో మనం యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఈ ఫోటో అనేది ఇక్కడ డ్రాగ్ చేద్దాం. సో ఒకసారి డ్రాగ్ చేసిన తర్వాత అన్ని ఫోటోలు మనకు ఒకటే సైజులో ఉండవు కాబట్టి డిఫరెంట్ రెజల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఫోటో డ్రాగ్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లో, ఈ ప్రాపర్టీస్లో మీరు స్కేలు, పొజిషన్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇవి మీరు ఇలా డౌన్ చేసుకుని అండ్ మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకోండి. ఈ సైడ్లో బ్లాక్ వచ్చినా మీకు ఓకే, ఏం కాదు. బట్ మీరు కరెక్ట్గా ఈ ఫోటో హెడ్ అనేది మనం కొంచెం మెయిన్గా కంపోజిషన్లో ఉంటే మనం ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ కటింగ్ తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఫోటో కట్ అయినట్టు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకొంచెం సైడ్కి జరపండి.
ఓకేనా. ఇప్పుడు కవర్ అయిపోయింది కంప్లీట్గా, మనకి ఇక్కడ ఎడ్జ్ అనేది కవర్ అయిపోయింది. సో కాకపోతే ఏంటంటే ఫోటో ఎడ్జ్కి వచ్చేసింది కదా, ఈ కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేసింది కదా, ఇక్కడ వస్తే బాగుంటుంది కదా. సో మీరేం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా జరపండి, మళ్ళీ చూడండి. ఓకేనా. ఇలా మీరు మీకు నచ్చినట్లు ఈ ఫోటోనే కాదు, ఏ ఫోటో అయినా సరే ఈ కంపోజిషన్లో మీరు ఎక్కడైనా ఇలా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, మెయిన్ కంపోజిషన్లో మీకు అది క్లియర్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఈ ఫోటోకి ఈ పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఇదే పొజిషన్. అండ్ నెక్స్ట్ వచ్చి టైటిల్ మిడిల్లో వచ్చింది కాబట్టి ఫోటో కూడా ఎక్కడ వస్తుందంటే మీకు ఇటు సైడ్ కానీ పెట్టుకోవచ్చు. లేదన్నా మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూద్దాం ఈ ఫోటో మనకి ఇక్కడ వచ్చింది బట్ పేరు కూడా ఇక్కడే వచ్చింది, మనకి పేరు కొంచెం ఇటు రావాలి అనుకుంటే మీరు ఒకసారి ఈ కంపోజిషన్ ఓపెన్ చేసి ఇక్కడ సిక్స్త్ ఫైల్ ఉంది చూసారా, 6th లేయర్ ప్రీ టైటిల్ అని ఉంది చూసారా, దీనిని మీరు క్లిక్ చేస్తే ఇది 3D లేయర్ కదా. దీన్ని మీరు ఈ ఎక్స్ ఉంది కదా, రెడ్ యారో అనేది ఎక్స్ అండ్ వై ఏమో గ్రీను, జెడ్ ఏమో బ్లూ ఉంటుంది. సో ఈ ఎక్స్ని మీరు ఇలా పట్టుకుని మీరు ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఈ టైటిల్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఫోటో ఉంది చూసారా, ఈ ఫోటోని మీరు ఇలా పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ టైటిల్ ఇటు వస్తుంది. మీరు ఒకసారి ఈ ఫైనల్లో చూడండి, ఇలా దీన్ని కూడా మీరు ఎట్లయినా అలా మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ ఇటు ఉంది కదా, ఈ టెంపుల్ ఇలా వచ్చింది, మళ్ళీ మనకి టెక్స్ట్ ఇటు వచ్చింది కదా అనుకున్నప్పుడు ఇక్కడ ఉంది కదా టెంపుల్ క్లిప్ ఆర్ట్ ఉంది కదా, మీరు దానిని కూడా ఇట్లా ఈ పొజిషన్ లేదంటే ఇట్లా కర్సర్తోనే మీరు ఇలా డ్రాగ్ చేసుకుని ఈ టైటిల్కి ఫోటోకి మధ్యలో ఎక్కడో చోట అలా ప్లేస్ చేసుకుని ఒకసారి ఫైనల్గా చూడండి. మీరు ఇలా కూడా దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇట్లా 12 సీన్లో ఎవ్రీ సీన్లో మీకు ఫుల్ కంట్రోల్, అంటే ఫోటోని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైటిల్ని కూడా మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు, అండ్ నచ్చిన టైటిల్ పెట్టుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ సాడ్లీ ఏంటంటే ఇది తెలుగు ఫాంట్కి అయితే సపోర్ట్ చేయట్లేదు మీన్స్ ఇక్కడ ఈ రీప్లేస్ ఉంది కదా టెక్స్ట్, ఇక్కడ ఏంటంటే మీరు జూమ్లో చూపిస్తే ఇక్కడ ఈ టైటిల్ అనేది మీకు కొంచెం 3D టైటిల్గా, అంటే మీరు ఇక్కడ చూడండి ఈ టైటిల్కి ట్రాన్స్ఫార్మ్ లేయర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ లేయర్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద బ్లెండింగ్ ఆప్షన్స్ అండ్ బ్లెండింగ్ ఎంబోజ్ ఉన్నాయి చూసారు. ఇవన్నీ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అంటే టెక్స్ట్కి ఇవి డిఫాల్ట్గా అటాచ్ చేసిన ఎఫెక్ట్స్ ఇవి. వన్స్ మనం ఒకవేళ ఏదైనా తెలుగు టైటిల్ అంటే మీరు వేరేది ఏదైనా PNG ఫార్మేట్లో మీరు ఏదైనా వేసారనుకోండి ఇక్కడ, సో అది అంత సపోర్ట్ చేయదు. లేదు మీరు ఏదన్నా ఇప్పుడు యూనికోడ్ తెలుగు ఫాంట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇలాంటి ఏదన్నా వేరే తెలుగు ఫాంట్లు మీరు ఇచ్చినా అవి అంతగా సపోర్ట్ చేయక మీరు కంప్లీట్గా మొత్తం పాడైపోతుంది అన్నమాట. టెంప్లెట్ అనేది మీకు మిస్యూజ్ అయిపోద్ది. సో అందుకనే తెలుగు జోలికి వెళ్లకుండా ఓన్లీ ఇంగ్లీష్ పర్పస్ అయితే మాత్రం ఈ టెంప్లెట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకేనా. సో సేమ్ వేలో ఒకసారి నేను ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ సేమ్ వేలో బర్త్డే ఉంది కదా, బర్త్డే వెర్షన్ చూద్దాం. ఓకే, సో బర్త్డే వెర్షన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు పింకిష్ ఉంది, అంటే మంచి పింక్ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది ఇది. ఇందాకది వచ్చి కొంచెం లైట్ గ్రీన్గా అలా ఉంది కదా, డార్క్ గ్రీన్. సో ఇదేంటంటే ఫస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు ఫస్ట్ కంట్రోల్స్ అని చూసారా లేయరు, ఆ కంట్రోల్ లేయర్ని క్లిక్ చేస్తే మీరు అందులో ఎఫెక్ట్స్లోకి వెళ్తే BG కలర్ అనేది మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కలరు మీరు ఏ కలర్ అయినా మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్తో మీకు ఆ యొక్క టెంప్లెట్ కంప్లీట్గా మూడు మారిపోతుంది అనమాట, అంటే కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ కలర్ ఎందుకంటే మనకు టెక్స్ట్ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్గా ఉంది కాబట్టి, గోల్డ్ ఎఫెక్ట్లో టెక్స్ట్ ఉంది కాబట్టి ఇలాంటి లైట్ కలర్లు యూస్ చేస్తే ఆ టెక్స్ట్ ఎలివేట్ అవ్వదు. సో నేను కొంచెం ఎక్కువ డార్క్ వెర్షన్స్కి వెళ్తాను అనమాట. సో డార్క్ ఉంటే ఏమవుతుందంటే టెక్స్ట్ అనేది బాగా విజిబుల్ అవుతుంది. ఓకే, నేను అందుకని ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీరు ఒకసారి చూడండి స్టార్టింగ్ ఇలా దీని మీద బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. గోల్డ్ అనేది ఎప్పుడు గోల్డ్ కింద ఎలా ఉండాలంటే గోల్డ్ ఆపోజిట్ కలర్స్ అన్నీ ఇలా డార్క్ పింక్ కానీ, డార్క్ గ్రీన్ కానీ, డార్క్ బ్లాక్ కానీ ఇలాంటి వాటి మీద గోల్డ్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. సో మీ ఇష్టం, మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలన్నా, ఈవెన్ బ్లూ ఏదో ఒకటి మీకు నచ్చిన కలర్ని ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ టెంప్లెట్ అనేది కంప్లీట్గా న్యూ లుక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఇంకో టెంప్లెట్ మీకు ఎందుకంటే దీంట్లో ఇంకో వెర్షన్ ఎందుకంటే సేమ్ 10 టైటిల్స్ 10 ఫొటోస్ యూస్ చేసుకుని
మీరు దీంతో వెడ్డింగ్ ఇన్విటేషన్ చేసుకోవచ్చు, బర్త్డే ఇన్విటేషన్ చేయొచ్చు, అండ్ క్రాడల్ ఫంక్షన్స్ ఇలాంటి ఏదైనా సరే ఒక మల్టిపుల్ అకేషన్స్కి మల్టిపుల్ ఎఫెక్ట్స్తో మల్టిపుల్ కలర్స్తో అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసేసుకొని దీంతోనే ఒక 5 టెంప్లెట్స్ మీరు చేసి పెట్టుకోవచ్చు రెడీగా. సో అవి కూడా నేను చేసి పెట్టవచ్చు. బట్ ఏంటంటే ఒక 2 టెంప్లెట్స్ని శాంపుల్గా దీంట్లో పెట్టేసి 2 ప్రాజెక్ట్స్ని చేసేసి పెట్టినాను. మీరు ఒకవేళ ఇది కనుక మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఒక ప్రాజెక్ట్ని కాపీ చేసుకుని దానికి ఏదైనా క్రాడల్ ఫంక్షన్ అని పెట్టేసుకుని స్టార్టింగ్ టైటిల్ గణేష్ ఏదైనా మీరు క్రిస్టియన్స్ అయితే మామూలుగా క్రిస్టియన్కి సంబంధించిన పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫొటోస్ పెట్టుకుని టైటిల్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఇక్కడ మీరు ఈ టైటిల్ ఒకటే కావాలి నాకు ఫోటో వద్దు అనుకున్నప్పుడు ఈ కాంపోజిషన్ ఓపెన్ చేసుకుని ఈ టైటిల్ని మీరు ఇలా సెంటర్కి XY మూవ్ చేసి ఇలా సెంటర్లో పెట్టుకుంటే ఇంకా ఇలా వస్తుంది అనమాట. ఈ కంపోజిషన్ అంటే నెక్స్ట్ ఫ్రేమ్లో మనకి టైటిల్ వద్దు ఓన్లీ ఫోటోనే కావాలి అనుకున్నప్పుడు ఈ టైటిల్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ ఫోటోని కరెక్ట్గా సెంటర్లో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఏదైనా ఫోటో మీరు ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ఓన్లీ ఫోటో మాత్రం విజిబుల్ అవుతుంది. అంటే మీకు టైటిల్ కావాలంటే టైటిల్, ఫోటో కావాలంటే ఫోటో, మధ్యలో కావాలంటే మధ్యలో పెట్టుకోండి, మామూలుగా ఏదైనా సైడ్కి కావాలంటే సైడ్కి. ఈ టెంపుల్ కూడా మీరు అటు ఇటు జరుపుకోవచ్చు. అట్లా కంప్లీట్గా న్యూ టెంప్లెట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని మీరు మల్టిపుల్ అకేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసమే ఈ వీడియో అనమాట. ప్రీవియస్గా నేను ఎప్పుడు ఇలా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొంతమంది బిగినర్స్ ఉంటారు, అంటే అప్పుడే నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాడిఫై అంటే టైటిల్ ప్లేస్ చేసి రీప్లేస్ చేసి అంతవరకు అయితే చేయగలరు. కానీ ఇలా కంప్లీట్ చేంజ్ అంటే ఒక లుక్ మార్చేయాలి, ఒక టెంప్లెట్ని తీసుకుని మనకు నీడ్కి తగ్గట్టు లుక్ మార్చేయాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు అఫోర్డ్ చేయగలిగితేనే పర్చేజ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఏదైనా ట్యూటోరియల్స్లో మీరు ఫాలో అయిపోండి ఛానల్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.